హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు మా ప్లాన్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూసి అక్కడే టిఫిన్ చేసేసి సబ్మెరీన్ చూడడానికి వెళ్ళాలి. ఈ ప్లాన్లో సన్ రైజ్ చూడడం ఎగిరిపోయింది. ఎందుకు ఎగిరిపోయిందంటే యాక్చువల్గా నిన్న నైట్ పడుకోవడం చాలా లేట్ అయింది. మార్నింగ్ లేవడం కూడా చాలా లేట్ అయింది. మార్నింగ్ లేచేసరికి సూర్యుడు వచ్చేసాడు. బాబాయ్ సన్ రైజ్ అనుకున్నాం కదా అన్నాను. అవునరా, సన్ రైజ్ అనుకున్నాం కదా, అయినా ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా ఆ మంచులో సరిగ్గా సన్ రైజ్ కనిపించదులే అన్నాడు. యాక్చువల్గా చలి వల్ల ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవలేకపోయాం కదా, అది కవర్ చేసుకోవడానికి ఈ మాటలు మాట్లాడుకుంటున్నాం. టిఫిన్ ఎక్కడ తిందాం చెప్పు అన్నాడు. టిఫిన్ తినడానికి రెగ్యులర్గా హోటల్లో కాకుండా ఒక కొత్త ప్లేస్లో ప్లాన్ చేద్దాం అని చెప్తుంటే బీచ్ వ్యూ పాయింట్లో ఎగ్ దోశ బాగుంటుంది, అక్కడికి వెళ్ళిపోదాం అన్నాడు. స్టార్ట్ అయిపోయాం. టిఫిన్ తిన్న తర్వాత సబ్మెరైన్ చూస్తాం. సబ్మెరైన్ తర్వాత ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్ కూడా చూసేద్దాం అన్నాను. టైం మేనేజ్ చేసుకుని అన్నీ కంప్లీట్ చేసేద్దాం అన్నాడు. టిఫిన్స్ దగ్గరికి వచ్చి 2 ఎగ్ దోశలు చెప్పేశాం. ఇప్పుడు చెప్పేది హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. చట్నీ బాగుంది. ఏంటిది? ఏం చట్నీ అది? అల్లమా? అల్లం బెల్లం. ఆవకాయ పూట టేస్ట్ వచ్చింది. ఆవకాయ పూట వంతు పాపం రాత్రి జనం ఉంది ఇంకా. ఓకే లెమన్ టీ. ఇది మౌంట్ కొన్నాగా లెమన్ టీ అది ఉందా? లెమన్ టీ ఎన్ని మూడా? కప్పులు తీసుకుంటారా? కాఫీ ఉంది కదా. టిఫిన్ తిన్న తర్వాత 2 కాఫీ తీసుకుని ఆ వ్యూ పాయింట్లో కూర్చుని ఆ సముద్రాన్ని, మంచుని, ఆ అలల్ని చూస్తూ కాఫీ ఫస్ట్ సిప్ చేసి టేస్ట్ని ఫీల్ అవుతుంటే కాఫీ చాలా చేదుగా ఉంది. కాఫీ తాగిన తర్వాత అక్కడే కూర్చుని ఆ సీనరీని ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ కప్పులు అయిపోయాయి, కప్పులు తీసుకురా, కాఫీ పోయాలి అని టీ స్టాల్ ఓనరు తన పార్ట్నర్కి చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చి వెళ్ళి కప్స్ ఇచ్చేసి సబ్మెరైన్ చూడడానికి బయలుదేరిపోయాం. 9:30కి సబ్మెరైన్ దగ్గరికి చేరుకున్నాం. ఇది 10 గంటలకు ఓపెన్ హై, యహాసేనే కాలం అన్నాడు. 10 గంటలకు లోపలికి వెళ్ళి టికెట్ కౌంటర్ దగ్గర నిలబడ్డాం. సబ్మెరైన్, ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్ అండ్ ఇంకొక మ్యూజియం, ఈ 4 మ్యూజియంస్కి కలిపి 200 పర్ హెడ్. మీ దగ్గర కెమెరా ఉండి అది రికార్డ్ చేసుకోవాలనుకుంటే 60 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. అదే ఒక్కొక్క సింగిల్ మ్యూజియంకి అయితే 70 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 40 రూపీస్. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM ఓపెన్, ఈవినింగ్ 8 PM క్లోజ్. అన్న కోదాడుతుందా? అన్న తెలీదా? ఇది మళ్ళీ చూడండి. ఏ బటన్ వితౌట్ కెమెరా టికెట్ డు నాట్ టేక్ ఫోటోస్ ఆర్ వీడియోస్. ఓకే, టికెట్ తీసుకునే కదా వచ్చావు. టికెట్ తీసుకునే ది ఫస్ట్ సబ్మెరైన్ మ్యూజియం ఇన్ సీ ఏషియా. వావ్. టోర్పిడో వస్తుంది. తీసుకే కంపార్ట్మెంట్ 1. ఇవన్నీ దీంట్లోకి లోడ్ అయ్యి అక్కడి నుంచి అటు షూట్ అవుతుందా? కాదు, అటు నుంచి షూట్ అవుద్దా? అంటే అక్కడ షూట్ ఇగో టోర్పిడోస్. ఓకే, ఓ ఫ్యాన్ కదా, దీంట్లో జో గాలి వచ్చేస్తుంది. ద మెన్ హూ మేడ్ ఇట్ హ్యాపెన్. లోపలికి మా బాబాయ్ ఫోటో సెక్షన్ మొదలెట్టాడు. గ్లాసెస్ మీద ఫోటోకి 20 రూపాయలు అండి. Is it Admiral Vinod?
పురుషురా ఏంటిది? ఇక్కడే మా చేతులు కడుక్కునేవాళ్ళు. మీరు హైట్ ఉంటే కొద్దిగా వంగుని వెళ్ళండి. వాష్ స్పేస్ ఎంత పెద్ద ఉందండి వాష్ స్పేస్. మైండ్ యువర్ హెడ్ రై. తల తగిలేలాగా ఉన్నాయి ఇవన్నీ. মাথা সামলে అందుకే అందరూ ఫోటోలనే సెలెక్ట్ చేసుకునేవాళ్ళంట. আচ্ছা ওয়াশ నేనే కెప్టెన్. এটা কি পটি করার জায়গা ఎవరు? ছিল కెప్టెన్. এই মাথা সামলে కెప్టెన్ సాబ్ మమ్మల్ని నమస్తే. కొద్దిగా సూర్యాపేటలో దింపండి. ড্রেসিংটা তো পরে লাগানো বাবা এই মাথা রেখে మన పుస్తకాలు పెట్టుకున్నారు ఎప్పుడు చదువుతారా? ড্রেসিংটা পরে লাগানো ఏం ప్రెజర్ ఏముంది? ప్రెజర్ మీటర్ సార్. సౌండ్ రూమ్. నువ్వు పాటలు వింటాం కాదు, ఏం వస్తున్నాయో చెప్పాలి నువ్వు. ఇతర షిప్పులు జలాంతర్గామి యొక్క పంజేర్ అంటే పడుకున్నాడు. బాబు తెల్లారింది లేకు పడుకున్నావు నువ్వు. చేస్తున్నాను నీకు ఆ క్యాప్ను లోపలికి వచ్చి సూర్యాపేటలో దింపేయమంటే కోదాల్లో దింపేస్తాను. అక్కడ ఆగన్నాడు. ఇక నువ్వు నిద్రపోతుంది చూస్తలేదు. ఈ లోపలేమో అక్కడ పార్లమెంట్లో కూర్చున్నాడు ఇంకో దాంట్లో పని చేస్తున్నాడు ఒకటి నేనేమో ఏమండి మీరు పని చేయరండి తింటమేనా మాస్టరు? Complement flowers come టీవీ మీకు కంపార్ట్మెంట్ లో compartment బీపీఎల్ এখানে আরেকজন স্টাফ డైనమైట్ అదేం అర్థం కావట్లేదు కంపెనీ. ఇదిగో చూడు ఇడ్లీలు చూడు ఎలా ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు పెడితే అలాగే ఉంటుంది. cabin है ఏమన్నా అందుకని పని చేస్తలేదు ఎప్పుడే పెట్టేస్తున్నారా? బ్రెడ్ కూడా వాడిపోయింది. కంపార్ట్మెంట్ బోర్డ్ ఫ్లోర్ కమ్ కూలర్. వీళ్ళకి ఏసీ ఎక్కడి నుంచి అదంతా కూలర్ పెట్టారు బాబు. మీకు కింద ఏంటిది? కింద కూడా ఉంటుంది. మంజుడు పైన అంతా అసలు. అరే చూడు ఏ సర్టిఫికేట్ పని చేస్తున్నాడు ఇక్కడ ఎవడు. బయట కెప్టెన్ గారు డిస్మిస్ చేసేయండి. chart house designation complex of సబ్మెరైన్ కి హైట్ ఉన్న వాళ్ళు పనిచేయరండి. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళకే ఇది. వాళ్ళకి మాత్రమే. హలో ఏమండి వాష్రూమ్ చూడు గ్లాస్ డోర్ పెట్టాడు. అంటే ఏంటి బ్రో అక్కడ చేస్తున్న అందరూ కనపడాలన్నా ఆడ అందుకే మొహం దుప్పట్లో చేసుకున్నాడు పనులన్నీ. compartment ప్రపంచంలో అంతా దొంగనగా ఉన్నట్టు ఈ వాష్రూమ్ లో కూడా అందుకోసం గ్లాస్ డోర్ పెట్టి. హలో 1 2 3 మైక్. నువ్వు అక్కడ మాట్లాడు నేను ఇక్కడ ఉంటాను. ఇక్కడి నుంచి ఇక్కడ గంట ట్రావెల్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ వైర్లన్నీ తిరుక్కుంటే అటు నుంచి అటు వెళ్ళి ఇటు రావాలి దీంట్లోకి. హలో ఏమండదు వాటర్ వాటర్ లో కాకుండా పైన atmosphere అది కాదు ఇవన్నీ వేసుకోవడానికే సంవత్సరాలు పడద్దేమో. for the diesel engine హైడ్రాలిక్ పంప్స్ అంటే ఇవి. బాబోయ్ ఒకసారి నన్ను చూపించి నేను ఎలా అవుతున్నాను. నేను నుంచుంటే ఇలా రావాలి. ఇదే పొజిషన్ సబ్మెరైన్ నుంచి బయటికి ఎగ్జిట్ అయ్యే వరకు ఇదే పొజిషన్. ఎనమల నాకేం తగ్గుతుందే ఉన్నాయన్నారు బాబు. తగులుద్ది నీకు. అది ఎక్కే మెట్టెక్కే ఇలా కంట్రోల్ పైన తగులు చూసుకో. చాలు ఏమవుతుంది చాలు. ఆయన ఇంకా అవ్వలేదు ఏంటి అప్పుడే చివరికి వచ్చావా? ఆయన ఏదో పని చేస్తాను చూడు అక్కడ. మాస్టర్ ఏదో పాటలు అంటున్నాడు. మీ బాబు బాబు పాటలు కదా ఇక్కడ పనులు చేయాలి. అరే నిన్న సరిగ్గా తెలియదు ఇంకో దెబ్బ అయిపోతా వాళ్ళు. ఓకే అమ్మా ఏ పాట అంటున్నా? గిరా పాట అనుకుంటా. గిరగిర పాట ఇప్పుడు అదే ట్రెండ్ అవుతుంది. చెప్పేస్తాడు బయటకు వచ్చి గిరా కమిషన్. అరే అసలు మామూలుగా చూడు అసలు ఇదంతా పనిచేసిన వల్ల ఏంటో బాబా. produce
అది కాదు ఆయుధాల కంటే బెడ్లు ఎక్కువ ఉన్నాయి కదా. అదే కదా, జాతం కంటే రస్టీస్ కూడా ఎక్కువైపోయింది వాళ్ళకి. డ్రాపిడోలు ఏమో 3 ఉన్నాయి, బెడ్లు ఏమో 43 ఉన్నాయి. ఆవిడలో 3 బెడ్లు 43. ఆవిరి అంత ఇవరే స్టీమ్ ఇంజిన్ ప్యాకెట్ ఫుడ్, క్యాన్ ఫుడ్. ఫ్యాన్ ఫుడ్ అందరికి. ఈయనే ఇంకా వంట మనిషి, ఈయన ఒక్కడే పని చేస్తున్నాడు రా వంట మనిషి. ఇంజన్ రూమ్కి సార్ వస్తారు. మీ క్యాప్టెన్ తో చెప్పి ప్రమోషన్ ఇప్పించాను సార్, సీనియర్ చెఫ్. మళ్ళీ వంట చేయాలి చూడు కాకపోతే. ఎలాంటి ఇడ్లీ ఉంటున్నాడు. అందుకే అది పని చేయట్లేదు. ఏంటి సార్ ఎప్పుడు అయిపోయిందా వెళ్ళిపోతున్నాం? ఇంజన్ రూమ్కి వచ్చాం. ఇంజిన్ రూమ్కి వచ్చామా? ఓ సౌండ్ వచ్చేస్తుంది ఇంజిన్. रूम है వేరేలో ఉన్న వాళ్ళకి కూడా ఏసీ ఇలాగా వస్తుంది అనమాట. లెవెల్ ఇండికేటర్స్ బాగున్నాయి. ఇంకో దీని నుంచి దిగ్ దిగ్ అంటే ఏంటి కూర్చో అలా చేశారు? అలా కూర్చోవాలి సబ్మెరీన్లో? మైండ్ యువర్ హెడ్. నాకు ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చేసరికి కాళ్ళని పట్టేసి వంగుని నడిచి. ఇదే ఇంజన్ రైడ్. డిస్ప్లేస్ ఎలా ఉందా? ఏమన్నా నాకు ఇంజిన్ రూమ్లో ఇచ్చేయండి జాబ్, చక్కగా ఇష్టంలే. టూడియా ఇంకా పైన సిలిండర్ మొత్తం సౌండే ఇదంతా. వాయిస్ క్యాన్సలేషన్ ఆన్ చేయాలి ఇక్కడ. అదంతా ఇయర్ ప్లగ్స్ అవి పెట్టుకుని రావాలి నీళ్ళకి. 5 కంపార్ట్మెంట్లా గీరా చిన్న సూర్యాపేట వచ్చేసిందని చూడు. క్యాప్టెన్ కూడా చెప్తలేదు. ఆపనంటున్నాడుగా సూర్యపేట అవునున్నాడు కదా. ఎక్కడ పడితే అక్కడ అన్ని ఈ వీల్సే ఉన్నాయి. ఆ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళేటప్పుడు మొత్తం తిప్పుకుంటూ వెళ్ళిపోవడం ఉంటా. కంపార్ట్మెంట్ 6 ఇదేనా మెయిన్ స్టీరింగ్? మెయిన్ స్టీరింగా? హలో అది తిప్పి సూర్యాపేట తిప్పి. నీకు సూర్యాపేట కావాలంటారు బాబు. అదే కదా. కొంచెం సూర్యాపేట ఆపకపోతే ఏలూరు మనకు వేరే కన్వీనియంట్. అదిగో మళ్ళీ అక్కడ ఒక 2 బెడ్లు చూడే ఇలా పని చేస్తాం కంటే కొడుకుంటే. అదే ఇంకో బాత్రూమ్ ఉంది ఇక్కడ. ఎగ్జాస్ట్ క్లింకెట్. ఓకే 360 degrees 360 వ్యూ. ఇదే మోటర్ పిండి మార. మేమైతే మేము పిండి వచ్చేద్దాం. తడిపి మాడతారా? ఏదో ఎవరేది ట్రాక్ మారుతా ఉంటారు రైల్వే ట్రాక్. అదే కదా. అదంతా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్. బైక్ రిపేర్ ఎలక్ట్రీషియన్ రిపేర్ చేసిన తర్వాత స్విచ్ అయితే గ్యాస్ వెలుగుతుంది. మనం దీంట్లో పని చేస్తే అలాగే వద్దాం చూడు. నీళ్ళలో ఉన్నాగా టార్పిడో వదలమంటే పైన అది ట్యాప్ ఓపెన్ అవుతుందా? క్లోజ్ చేసుకుంటాం కదా డోరు, అది ఓపెన్ వాటర్ వచ్చేస్తాను. అది ఓపెన్ వాటర్ వచ్చేద్దాం. ఇంత మిషనరీ బాబోయ్. भाई अनदर फोटो खींच दिए भाई. సార్ एक फोटो 1000 రూపీస్ సార్. ఇప్పుడు ఏమంటావా? ఇప్పుడు మాట్లాడలేదా? షారుఖ్ ఖాన్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అంట ఇక్కడ ఉంటుందా? ఇప్పుడు అక్కడ దెబ్బలు అయితే ఎక్కడి నుంచి పరిగెడుతున్నాయి. కంపార్ట్మెంట్ 7 ఇక్కడ కూడా ఏవి టార్పిడోస్ ఎక్కడి నుంచి వెళ్తాయా? మరి ఆ చివరి నుంచి ఎలా వస్తాయి ఇక్కడికి? ఇయే అది ఉంది, దాంతోపాటు ఇది అది ఉంది. బయటికి వెళ్ళిపోతున్నాం. ఓకే ఎగ్జిట్ ఇంకా ఎగ్జిట్ డోంట్ టచ్ వెట్ పెయింట్ అంటే ఇలా ముట్టుకోవద్దు అంటున్నాడు. ఇలా ఎగ్జిట్ అయిపోతాం.
ఏంటది అది బిగినింగ్ ఓకే ప్రొఫెలర్స్ టర్బైన్స్ ప్రొఫెలర్స్ అంటారు సారీ టర్బైన్సా అంటే ఏంటో తిరిగితే ఇవే ఇదేమో డైరెక్షన్ అప్ అండ్ డౌన్ ఇది డైరెక్షన్